ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంది ఆదిశంకర్ రెడ్డి, నువ్వెవరు నీళ్లు పోసేదానికి? వీళ్ళ గొంతుల్లో నీళ్లు పొయ్యాలన్నా సారా పొయ్యాలన్నా ఈ శివారెడ్డే పొయ్యాలా? శివారెడ్డి, మూర్ఖంగా మాట్లాడకో. ఈ సీమ ప్రజలు తినడానికి తిండి లేక, తాగడానికి గుక్కె నీళ్లు లేక అలమటించిపోతున్నారు. ఒక పక్క వర్షాలు లేక, పంటలు పండక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ డ్యాం నిర్మాణం గనక జరిగితే ఈ సీమ ప్రజలకి ఆకలి బాధలుండవు, ఆత్మహత్యలు ఉండవు. ఏడకొచ్చి నా మందినే చంపి ఇప్పుడు నీతులు చెప్తుండవా? నీతులో మా అన్న కత్తి పట్టింది పగోడిని చంపనీకి కాదు, అమాయకుల ప్రాణాలు కాపాడనీకే. ప్రాణాలు తీయడం నీ అలవాటు, ప్రాణం నిలబెట్టడం నా అలవాటు. కూల్చడం నీ అలవాటు, నిర్మించడం నా అలవాటు. అందుకే అడుగుతున్నాను, డ్యాం కట్టడానికి ఒప్పుకో. కుదరదు. ఒప్పుకోకపోతే నీ ప్రాణాలు తీసైనా సరే డ్యాం నిర్మాణం పూర్తి చేస్తాను. విన్నారట్రా? ఈ ఆదిశంకర్ రెడ్డి ఈ శివారెడ్డి ప్యానాలు తీస్తాడంట. రేయ్, ముందు ఈయన ప్యానాలు తీయండి రా. చూస్తారంట్రా, వేసేయండి. ఏంటి ఏంటి మళ్ళీ గొడవలు మొదలు పెట్టారా? ఎస్పీ గారు, మేం గొడవ కోసం రాలేదు, సంధి కోసం వచ్చాం. ఈ సీమ ప్రజలందరూ బాగుండాలని వచ్చాం. శివారెడ్డి, నువ్వు ఈ సీమలో పుట్టినోడివే కదా. సీమలో పుట్టిన ప్రజల కోసం ఒక్కసారి ఆలోచించు. నా మాట విని ఆ డ్యాం కట్టడానికి ఒప్పుకో. నీ ముళ్ళేం పోతాదప్ప. ఈ డ్యాం కడితే నాది 10 ఎకరాలు పోతాదే. అదే నీ సమస్య అయితే నీ 10 ఎకరాల బీడు భూమికి బదులుగా నా 100 ఎకరాల మామిడి తోట నీకు రాసిస్తా. ఒప్పుకోండి, మంచి ఆఫరే కదా. ఒప్పుకోనా? నీదేమో బీడు భూమి 10 ఎకరాలు, ఆయన ఇస్తానన్నది పంట భూమి 100 ఎకరాలు. ఎటు చూసినా లాభమే. ఇప్పుడు నువ్వు కాదన్నావనుకో, సీమ జనాలందరి ముందు పరువు పోగొట్టుకుని ఎదబోతావు. సరే, కానీ నాదొక షరతో. ఏంటో చెప్పు. నీ 100 ఎకరాల మామిడి తోటతో పాటు నువ్వు కూడా నాకు కావాలా? అంటే మా అన్నయ్యని ఇస్తే చంపేస్తావా? సింగిరెడ్డి, నువ్వు ఆగరా. నేను మీ అన్నని అడుగుతాడదే, చంపేదాన్ని కాదప్పా. నా బిడ్డనిచ్చి పెళ్లి చేసి నా ఇంటి అల్లుని చేసుకుందామని. మీ అమ్మాయితో పెళ్ళా? అవును. నువ్వు నా బిడ్డ మెడలో తాళి కట్టాలా, నా ఇంటి కల్లుడు కావాలా? అట్టని మాటిస్తేనే డ్యాము, లేదంటే ఆలోచించుకో. అన్నయ్య వద్దు, ఈ కండిషన్ నువ్వు అసలు ఒప్పుకోవద్దు.
అవునన్నయ్య, వాడింటికి నువ్వల్లుడేంటన్నయ్య? వద్దన్నయ్య, ఒప్పుకోకు. సరే, ఒప్పుకుంటున్నాను ఒప్పుకుంటున్నాను ఒప్పుకుంటున్నాను. ఈ జనం కోసం ఆ డ్యామ్ కోసం నేను మాటిస్తున్నాను శివారెడ్డి. అయితే నాది ఒక కండిషన్. ఏమయ్యో ఎస్పీ, ఆడ పోయేదే నా పొలం, ఈడ కట్టే డ్యామ్ మాదే, మధ్యలో నీ కండిషన్ అయింది. డ్యామ్ పూర్తయ్యే వరకు మీలో ఎవరో ఒకరు ఈ సీమను వదిలి వెళ్ళిపోవాలి. ఎందుకు వెళ్ళిపోవాలా? డ్యామ్ పూర్తయ్యే వరకు ఇరు వర్గాల వారు ఎటువంటి గొడవలు చేయకుండా ఉండడానికి. ఈ కండిషన్కి ఎవరు ఒప్పుకుంటారు? ఎస్పీ గారి మాట ప్రకారం ప్రజల కోసం ఆ డ్యాంకి ఎలాంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో నా తమ్ముళ్ళని తీసుకుని సీమనదులు వచ్చేశాను. మీ గత జన్మ చాలా గొప్పదని మాకు తెలుసు, కానీ మీకు ఇంతటి గొప్ప గతముందని ఇప్పుడే అర్థమైంది బావగారు. ఎంతో గొప్ప పౌరుషం, గౌరవమున్న ఇంటికి కోడలైనందుకు మాకు చాలా సంతోషంగా ఉంది బావగారు. ఆర్యవర్ధన్గా మీరు ఎన్నో కుటుంబాలకు బ్రతుకు తెరువునిచ్చారు. ఆదిశంకర్ రెడ్డిగా ఎన్నో కుటుంబాలకు జీవనాధారాన్ని అందించడానికి మీరు మీ జీవితాన్ని త్యాగం చేశారు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా మీరు దేవుడే సార్, దేవుడే. మీరింత గొప్పవారయ్యుండి కూడా ఏమీ లేని సామాన్యుళ్ళ మా మధ్య ఎలా ఉండగలిగారు సార్? మీ లక్ష్యం కోసం మీరు చేసిన త్యాగం సామాన్యం కాదు సార్. రే ఓన్రో, గతమేంటి అని అడిగావు కదా, ఇప్పుడే ఉంటావు? నువ్వు పక్కకుండమ్మా. ఇది కాదు కానీ ఈ కథ ఏదో సినిమాలో ఉన్నట్టు అనిపించిందయ్యా. ఏ సినిమా అని ఆలోచిస్తున్నాను. చాలా పండే, మా గతం మీకు సినిమా కథలా ఉందా? మా అన్నయ్య త్యాగం మీకు వేళకోళంగా ఉందా? గందరగోళంగా ఉంది. సింగిరెడ్డి, అందుకే నేనెప్పుడు గతం గురించి బయటికి చెప్పలేదు.